పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక తర్వాత జరగబోయే సమావేశంలో దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనున్నారు. రాబోయే రేషన్ కార్డుల స్వైపింగ్ కార్డులు మోడల్గా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, మాగాని 3.5 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారు అర్హులని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా మంజూరు చేస్తామని, విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలిస్తామని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు పరిశీలిస్తామని అన్నారు. అంతర్రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డులు ఉండి ఇక్కడ ఉంటే ఏరువేత కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.